ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి సాతానుని ఎలా జయించాలి, సాతానుని ఎలా జయించగలము, మన ధ్యానము నిమిత్తమై 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమాని తిరుగులాడుచుండెను. వాక్య భాగంలో మనకి రాయబడింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. ఎందుకనగా మన విరోధి అయిన సాతానుడు, మన అపవాది, మన శత్రువు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదుమా అని సింహం వలె తిరుగులాడుచుండెను. ఆయన ఒక సింహము మాదిరిగా తిరుగులాడుచున్నాడు. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని పాపంలో పాడేద్దాం, ఎవరిని దేవునికి దూరంగా చేసేద్దాం అని సాతానుడు సింహం, గర్జించు సింహం వలె, మామూలు సింహం కాదు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగులాడుచుండెను. లోకమందంతటా సంచారం చేయుచున్నాడు. లోకమందంతటా ఆయన తిరుగులాడుచున్నాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి? మన బుద్ధి నిబ్బరంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మనం ఉండాలి. ఇలా నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉంటే మన విరోధి అయిన సాతానుని మనం ఈజీగా గెలవగలం. సాతానుని మనం జయించగలము. సాతానుని కనుక మనం జయిస్తే, ఆయనను మనం జయించాలంటే ఏం చేయాలి? ఆయనపై మనం విజయాన్ని సాధించాలంటే మనము ఏం చేయాలి? వాక్యంలో నుండి నేర్చుకొనబోతున్నాము. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9 వచనాల్లో యోహాను నమస్కారము చేయుచుండగా దేవదూత, వద్దు సుమి, నేను మీతో కూడా సహదాసుడనై ఉన్నాను. యోహాను గారు దేవదూతకు నమస్కారం చేయుచున్నాడు. అప్పుడు దేవదూత అంటున్నాడు, వద్దు సుమి, నాకు నమస్కారం చేయొద్దు,
దేవునికే నమస్కారం చేయాలి. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. నేను పెద్ద గొప్పవాడినేమి కాదు. మీతో కూడా నీతో కూడా నేను సహదాసుని. మనమందరము సేవకులం. మనందరం కలిసి దేవునికే నమస్కారం చేయాలని దేవదూత మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవదూతలలో ఒక దేవదూత లూసిఫర్, సాతానుడు ఆరాధన కోరుకున్నాడు. ఆరాధన చేయమని అడిగాడు. ఆరాధన కోరుకున్న ఈ యొక్క లూసిఫర్, సాతానుడు ఎందుకు ఆరాధన కోరుకున్నాడంటే దేవుని కంటే గొప్పగా ఉండాలని, దేవుని కంటే గొప్పగా నమస్కారము పొందాలని, నమస్కరించబడాలని కోరుకున్నాడు. అయితే ఆరాధనకు యోగ్యులు ఎవరు? సాతానుడా, దేవుడా? దేవదూతలా, దేవుడా? అంటే దేవుడే ఆరాధనకు యోగ్యుడు. దేవుడే ఆరాధనకు పాత్రుడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనోహ దేవదూతకి నమస్కారం చేయబోయాడు. అప్పుడు కూడా దేవదూత అన్నాడు, నాకు నమస్కారం చేయొద్దు, దేవునికే నమస్కారము చెయ్యము. ఆయనే ఆరాధనకు యోగ్యుడని మనోకి దేవదూత చెప్పాడు. ఇది సంసోను జన్మించినప్పుడు. ఈ రీతిగా దేవదూతలు ఎవ్వరూ ఆరాధన కోరుకోలేదు. ఎవరికి ఆరాధన చేయవలసిన అవసరం లేదు. ఎవరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు. దేవునికే నమస్కారం చేయాలి. సాతాన్ని జయించాలంటే మనము చేయవలసిన మొట్టమొదటి పని దేవునికి నమస్కారము చేయాలి. దేవునికే నమస్కారం చేయాలి. సాతానికి మనం ఆరాధన చేయకూడదు. సాతానికి మనం ఆరాధన చేస్తే దేవునికి నమస్కారం చేయలేనట్టే. దేవునికే నమస్కారం చేయకపోతే మనం సాతాన్ని జయించలేనట్టే. మరి సాతానికి ఆరాధన చేయటం ఏంటి అని మీరు పరిశీలిస్తే, సబ్బాతుకున్న ఆరాధనను సాతానుడు ఆదివారపు ఆరాధనకు మార్చాడు. దీన్ని ఇంగ్లీష్లో సండే అంటున్నారు. సండే అంటే సూర్యదినం. హిందీలో రవివార్ అంటున్నారు. అంటే హిందీలో రవి, ఇంగ్లీష్లో సన్, తెలుగులో భానుడు. అది ఏ దినం ఆరాధన అంటే ఆదివారపు దినం అనేది సూర్యదిన ఆరాధన. సూర్యునికి వారు ఆరాధన చేస్తున్నారు. దేవునికి వారు ఆరాధన చేయట్లేదు. దేవునికి నమస్కారం చేయట్లేదు. అలాంటిదప్పుడు సాతాన్ని మనం ఎలా జయించగలం? సాతానుపై మనం విజయాన్ని ఎలా సాధించగలం? సాతాన్ని మీరు జయించాలంటే మీరు దేవునికి నమస్కారం చేయాలి. దేవునికే మీరు మ్రొక్కాలి. సాతానికి మీరు ఎప్పటికీ ఎన్నటికీ ఆరాధన చేయకూడదు. సాతానికి నమస్కారం చేయకూడదు. దేవునికే నమస్కారం చేయాలి. ఆ దేవుని
ఎదుట మనం మోకరించి ప్రార్థించాలి. ఆదివారపు ఆరాధన చేసేవారందరూ కూడా వారు ఎవరికి నమస్కారం చేస్తున్నారంటే సాతానికి నమస్కారం చేస్తున్నారు. సాతానికి వారు ఆరాధన చేస్తున్నారు. అది మాని సబ్బాతును పాటిస్తే మనము దేవునికి నమస్కారం చేసినట్టు, దేవుణ్ణి మనము ఆరాధించినట్లు. మొట్టమొదటి మాట, సాతానుని మీరు జయించాలంటే దేవునికి మీరు నమస్కారము చేయాలి. మరొక మాట చూద్దాం, చూడండి వాక్యంలో నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు సాతానుని ఎదిరించినట్లు వాడిగల రెండంచుల ఖడ్గమును అనగా సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. వాక్యంలో రాయబడింది, సాతానుని మీరు జయించాలంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటండి? సర్వాంగ కవచం, యుద్ధానికి వెళ్ళేవారు చూడండి, యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు ఏం చేస్తాడంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. మొత్తం ఒళ్ళంతా, శరీరం అంతా ఆయన వస్త్రాలతో కప్పుకుంటాడు. ఎందుకంటే ఇటు పక్క నుంచి, అటు పక్క నుంచి, వెనకాల నుంచి, ఎదురు నుంచి, కుడి చేతి పక్క నుంచి, ఎడం చేతి పక్క నుంచి, ముందు నుంచి, వెనక నుంచి ఎటువంటి అపాయం వచ్చినా శరీరం అంతా ఈ సర్వాంగ కవచం ఉంటుంది కాబట్టి అతనికి ఏ హాని కూడా జరగదు. రెండవ ఉపయోగం ఏంటంటే, సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం ద్వారా ఎవరు ఈయన్ని ఏమీ చేయలేరు, ఎవరు ఈయన్ని జయించలేరు. ఎవరైనా జయించడానికి వస్తే వారు ఓడిపోతారు. అందుకనే యుద్ధానికి వెళ్ళేవారు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు. మనము ఈ సాతానుని జయించాలంటే, ఈ సాతానుపై మనం విజయాన్ని సాధించాలంటే మనము చేయవలసిన పని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటి? వాక్యాన్ని మనం ధరించుకోవాలి. వాక్యము మనలో ఉండాలి. భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఆయన యొక్క వాక్యాన్ని మన పాదాలకు దీపంగా పెట్టుకోవాలి. ఆయన యొక్క వాక్యాన్ని మన త్రోవలకు వెలుగుగా చేసుకోవాలి. అప్పుడే మనము సాతానుని జయించగలం. మన దగ్గర ఈ సర్వాంగ కవచం అనే వాక్యము మనలో లేకపోతే సాతానుని మనం జయించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాక్యము మనలను ఏం చేస్తుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలలో నాకు నెమ్మదినిచ్చేది. ఈ వాక్యము మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనలను బ్రతికిస్తుంది ఈ వాక్యం. సాతాను యొక్క కంకణాలు, తంత్రాలు మనపైకి వస్తున్నప్పుడు ఆ తంత్రాలన్నిటి నుంచి ఈ వాక్యము మనలను బ్రతికిస్తుంది. ఈ వాక్యం మనలో ఉంటే, ఈ వాక్యము మన బాధలలో నెమ్మదినిస్తుంది, మనలను సరైన త్రోవల్లో నడిపిస్తుంది. ఇంకా ఈ వాక్యము మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, అపవాదిని ఎదిరించడానికి, జయించడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుంది.
అపవాది మనపై పట్టుచున్న కుట్రలను, ఆ తంత్రాలను ఎదిరించడానికి ఈ వాక్యం మనకి ఉపయోగపడుతుంది. వాక్యములో మనకు రాయబడింది కదా, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటారో, వాక్యాన్ని సర్వాంగ కవచంగా ధరించుకుంటారో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. సర్వాంగ కవచము అనగా ఈ వాక్యాన్ని మనము ధరించుకుంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలాలు కాస్తాయి, ఫలిస్తూనే ఉంటుంది, ఫలాలు దినదినము వస్తాయి. ఇలా రావాలంటే మనము తన వాక్యాన్ని ధరించుకుంటే ఎలా ఉంటామంటే ఆ పచ్చని చెట్టు వలె మనం ఉంటాం. ఇలా ఉంటే మనము సాతానుని ఈజీగా గెలవగలం. సాతానుని మనం జయించాలంటే ఈ వాక్యము మన దగ్గర యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మీరు అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడి మీరు అపవాదిని ఎదురించుడి. మనం ఏం చేయాలటండి? అపవాదిని ఎదిరించాలట. అపవాది మన మీదకి ఎన్నో కుట్రలు తీసుకొస్తాడు. కుట్రలు తీసుకొచ్చినప్పుడు అపవాదిని మనం ఎదిరించాలంట. యేసు ప్రభువారు అపవాదిని ఎదిరించారు. ఎలా ఎదిరించారంటే వాక్యంతో ఎదిరించారు. యేసు ప్రభువారికి 3 ఆయన ఉపవాసం అయిన తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత సాతానుడు అంటున్నాడు కదా, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు సాతాన్ని ఎదిరించాడా? సాతానికి లోబడ్డాడండి. ఆయన మాటను ఎదిరించాడు కాబట్టే సాతాన్ని జయించగలిగాడు. ఏమన్నాడు? వాక్యంతో తిప్పుకొట్టాడు. మనుషుడు ఎవ్వడును రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు. చూసారా సాతాన్ని ఎలా ఎదిరించాడో? వాక్యంతో ఎదిరించాడు. తర్వాత లోకమంతా చూపించి నాకు నమస్కారం చేయి అన్నప్పుడు నీకు నమస్కారం చేయడానికి నువ్వెవరు? God is the worthy to worship. దేవుడు మాత్రమే యోగ్యుడు ఆరాధనకు. ఆయన మాత్రమే పాత్రుడు ఆరాధనకు. దేవునికి తప్ప నేను ఎవ్వరికి నమస్కారం చేయను అని చెప్పాడు. సాతానుని ఎదిరించాడు యేసు ప్రభువారు. సాతాను మాటకు లోబడలేదు. మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్నవారు సాతాను సంబంధమైన ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు మనకు చెప్తారు. మనం ఏం చేయాలా? ఆచారాలను పాటించాలా? సాంప్రదాయాలను పాటించాలా? అలా పాటించి ఆచరిస్తే
సాతానికి మనం లోబడిపోయినట్లే, సాతానికి మనం లొంగిపోయినట్లే. సాతాన్ని జయించాలంటే ఆ సాతాను నువ్వు ఎదిరించాలి, ఎదిరించి సమాధానం చెప్పాలి. మనము ఎదురు తిరిగితే మన ముందు నిలబడడం. యేసు ప్రభువారు ఎదురు తిరిగాడు సాతానుడికి, ఉన్నాడా? వెళ్ళిపోయాడండి. వెంటనే వెళ్ళిపోయాడు. గోపురం నుంచి కిందకు దిగమన్నాడు, దూకేమన్నాడు. దూకాడా యేసు ప్రభు? మాటిన్నాడా? ఎప్పుడైనా సాతానికి లొంగిపోయాడా ఆయన? నెవర్ నెవర్. ఎప్పటికీ ఆయన లొంగలేదు, నమస్కారమే చేయలేదు, సాతాను మాటే వినలేదు. కారణం ఏంటంటే ఆయన సాతాన్ని ఎదిరించాడు. మనము సాతానుని ఎదిరించవలసిన వారమై ఉన్నాము. సాతానుని మనం ఎదిరిస్తే సాతాన్ని మనం ఈజీగా జయించగలం. ఆయన్ని ఎదిరించకపోతే ఆయనను మనం జయించలేము. వాడిని మనం ఎదిరించాలి. ఎదిరిస్తే మనం వాడిని జయించగలం. మరొక మాట చూద్దాం, చూడండి వాక్యంలో నుంచి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. నానా చిక్కులు పెట్టు వాటిని, దేవునికి విరోధంగా ఉన్న వాటిని, సాతాను తంత్రములను మీరు ఎదురించుడి. సాతానుడు ఎన్నో కుట్రలు పన్నుతాడు. వాడి తంత్రములు చాలా గొప్పవి. ఎందుకంటే వాడి తంత్రాలు ఎందుకింత చెడ్డవంటే వాక్యంలో రాయబడింది కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, వాడు ఆది నుండి నరహంతకుడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. సాతానుడు ఆది నుంచి నరహంతకుడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. సాతాను పని ఏంటంటే అబద్ధములు చెప్పటం, అబద్ధమైన తంత్రాలను సృష్టించడం, అబద్ధమైనటువంటి విధి విధానాలను మనుషుల మధ్యలోనికి తీసుకుని రావటం, ఏదో ఒక ఎర చూపించి, ఏదో ఒక బాణం వేసి ప్రజలందరినీ ఏదో రీతిగా పాడు చేయటం. యవనస్తులకు ఒక ఆశ కల్పిస్తాడు, పెద్దవారికి మరొక ఆశ, పిల్లలకు మరొక ఆశ. ఇలాగా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఉన్న వారందరికీ ఏదో ఒక తంత్రం చూపించి ఇలాగా మనుషులందరినీ పాడు చేస్తున్నాడు. వాడి తంత్రాలను మనం ఏం చేయాలంటే గుర్తించాలి. సాతాను యొక్క తంత్రాలను మనం కనిపెట్టాలి. ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఇది సాతాను తంత్రమేమో అని మీరు కనిపెట్టండి. కనిపెట్టి ముందుకు వెళ్ళండి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, ఇదంతయు సమాప్తమగును, యేసు ప్రభువారే చివరికి విజయాన్ని సాధించారు. చివరికి యేసు ప్రభువారే విజయాన్ని సాధించారు. ప్రియతోటి విశ్వాసులారా, అంతిమ విజయము
యేసు క్రీస్తు మనకు ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా మనం ఉండాలి. అంతిమంగా యేసు ప్రభువారు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సాతాన్ని మనం జయించాలి. మనము ఈ తంత్రాలన్నింటినీ తిప్పుకొట్టాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ రీతిగా మీరు ఉండండి. సాతానుని మీరు జయించాలంటే మీరు చేయవలసిన పనులేంటో మనం నేర్చుకున్నాము కనుక మొట్టమొదటిగా మీరు చేయవలసింది దేవునికే నమస్కారం చేయండి. సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. అపవాదిని ఎదిరించండి. సాతాను తంత్రాలను త్రిప్పుకొట్టండి. మీరు విజయవంతులవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.